ఈరోజు మనమంతా ఆనందం కోరుతాం. ఆనందం ఎవరి సొత్తు? ధనికులున్నారు, లక్షాధికారులున్నారు, కోటాధీశ్వరులు ఉన్నారు. సామాన్యంగా చూస్తూ ఒకడు అనుకుంటాడు, అయ్యో వాళ్ళకు 4 కార్లు ఉన్నాయి, 4 బంగ్లాలు ఉన్నాయి, 4 అంతస్తుల మేడ ఉంది, 4 ఎయిర్ కండిషన్ రూములు ఉన్నాయి, వాళ్ళు హాయిగా సుఖంగా సంతోషంగా ఉన్నారు. పోయి అడగండి, ఏమండి మీకు 4 రకరకాల కార్లు ఉన్నాయంట, 4 అంతస్తుల భవనం ఉందంట, సుఖంగా ఆనందంగా ఉండారా? వాళ్ళంటారు, అన్నీ ఉన్నాయండి, అసలైందే లేదు అంటారు. ఏమది? సుఖం, పీస్ ఆఫ్ మైండ్ లేదు. వాళ్ళ మైండ్ ఏమైపోయింది? పీస్ అయిపోయింది. PIECE అయిపోయింది. కావాల్సింది PEACE కావాలి, అది పీస్ అయిపోయింది. అన్ని సమస్యలే, ఆనందం ఎక్కడ వస్తుంది? మనం అనుకుంటాం నిజంగా ఈ రోజులు ధనవంతుడు ఎవడు అంటే అప్పు లేకుండా అంబలి తాగి పండుకునేవాడు నిజంగా ధనవంతుడు. గంజి అనుకోండి, ముద్ద అనుకోండి, అప్పు లేకుండా త్రాగి చల్లగా పండుకునేవాడు, నిద్ర బాగా వస్తుంది. ధనవంతులకు వస్తుంది ఆ నిద్ర. ట్యాబ్లెట్స్ వేసుకుంటే కూడా రాదు అంటారు. మొత్తుకోవాలనా? నాకు చాలా మంది అడుగుతున్నారు, స్వామి అంతా సరే నిద్ర వచ్చేకి ఏం చేయాలంటారు. ఎప్పుడు ఏదో సమస్య 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 సమస్య, ఏం చేయాల? ఎందుకు? అందని దాని కోసం ఆరాటం చెందుతున్నారు. ఆశయాబద్ధతే లోకే. 100 రూపాయలు లభిస్తే 1000కి ప్లాన్ వేసేవాడే, 1000 లభిస్తే 1,00,000కు వేసేవాడే, 1,00,000 లభిస్తే కోట్లకు వేసేవాడే. ఇది ఆశయాబద్ధతే లోకే. కాబట్టి సుఖం రాదు మీకు. ఉన్నదానితో తృప్తి చెందుతారా? సుఖం వస్తుంది.